బీసీ రిజర్వేషన్ల విషయంలో అసలు లింకు రంగంలోకి తీసుకొచ్చాడు బండి సంజయ్. బీసీ రిజర్వేషన్లు 45% తీసుకువెళ్ళడం తమకి అభ్యంతరం లేదు, సంతోషం, మేము కోరుకునేటటువంటిదే అని చెప్పుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. మొదటి నుంచి వాళ్ళ లక్ష్మణ్ బీసీ నాయకుడికే ఇంతకుముందు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు, ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు, జాతీయ నాయకుడిగా కూడా ఉన్నారు. అదే సందర్భంలో బీసీలు అనేక మంది అక్కడ ఈటెల రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు కీ పొజిషన్స్లోనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ 45% అనేటటువంటిది సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం అసాధ్యం అన్నది. అసాధ్యాన్ని మేము సుసాధ్యం చేసామని ఒక జీవోతో కథ నడిపేస్తున్నటువంటి వేళ అందులో ఒక జిమ్మిక్ చేశారు. ఇప్పుడు వాస్తవంగా ఇదివరకు బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లో నుంచి 3% తీసుకెళ్ళి 4% తీసుకెళ్ళి అప్పట్లో ముస్లింలకు ఇచ్చారు రాజశేఖర రెడ్డి. ఇప్పుడు అట్లా 10% ఇవ్వబోతున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని బీజేపీ. అలా వ్యతిరేకించాలని కాంగ్రెస్ ప్లానింగ్. ఎందుకని? బీసీలకు అన్యాయం చేసింది అని చెప్పాలన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. ఎట్లాగూ జరగదని తెలుసు, జరగని పెళ్లికి పేరంటం ఇదంతా కూడా. అందుకని వాళ్ళు తెలివిగా వేస్తున్న ఎత్తుగడ ఇక్కడ. అందుకని బీజేపీ కూడా మతం కార్డే తెర మీదకి తీసుకొచ్చింది. బీసీలకు 10% అంటే కనుక బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం, బీసీలో ముస్లింలకు 10% అంటే ముస్లింలకు ఎట్లా ఇస్తారు అందులో అన్నట్టు. తద్వారా ప్రజల ఎదుట రాజకీయ డ్రామా రక్తి కడుతోంది.